కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామనవమికి శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఏప్రిల్ 17 నుంచి 25 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దీనికోసం టీటీడీ ఆలయ సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 22న శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరగనుంది. 22న సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ కళ్యాణానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు. స్వామివారి కళ్యాణానికి పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. శానిటేషన్ కోసం తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణ వేదిక వద్ద ప్రత్యేక గ్యాలరీలు, పటిష్టమైన బారిగేట్లను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కళ్యాణానికి అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 15వ తేదీలోపు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల పనులు పూర్తి కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. భక్తుల కోసం వైద్య శిబిరాలు, ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.